press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఒక 5,000 రూపీస్లో వర్తీ చేసే ఒక స్మార్ట్ వాచ్ని 3,000 రూపీస్కి మనం కొంటే ఎలా ఉంటుంది. సో మీరు విన్నది రైటే, 5,000 రూపీస్లో వర్తీ చేసే స్మార్ట్ వాచ్ని 3,000 రూపీస్లో ప్రజెంట్ నేను ఇప్పుడు అమెజాన్ అయితే పర్చేస్ చేశాను అనమాట. సో ఈరోజు మనం ఆ స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేసి దాని ఒక డీటెయిల్డ్ రివ్యూని అయితే మనం ఈరోజు ఈ వీడియో అయితే చూద్దాం. సో మనం ఆ 5,000 రూపీస్లో మనం పెట్టి కొనొచ్చా లేదా, ఒకవేళ మనం 3,000 రూపీస్లో మనకు దొరుకుతుంది కదా, ఇప్పుడు ఈ వాచ్ బాగుంటే మనం ఇప్పుడే దీన్ని పర్చేస్ చేయాలి దాని గురించి డీటెయిల్గా ఈ వీడియో అయితే మాట్లాడతాను. సో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే ఈ స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకుంటే ఇక మీరు చూడొచ్చు, మనకి నాయిస్ కంపెనీ నుంచి సో నాయిస్ కలర్ఫిట్ అల్ట్రా అనమాట. సో ఇది మనకి చిన్న ఇప్పుడు నాయిస్ కంపెనీలోనే ప్రీమియం వాచెస్ అనమాట. ఇవి మనకి కలర్ఫిట్ ఏవైతే ఉంటాయో అల్ట్రా కానీ అల్ట్రా 2 కానీ, అల్ట్రా 2 అయితే మీకు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాదాపు మీకు 5,500 6,000 రూపాయల లోపల దొరుకుతూ ఉంటుంది. తర్వాత మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్ మనకి కలర్ఫిట్ అల్ట్రా అనమాట. ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి వాచెస్ అనేవి. ఇక మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని లోపల మనకి ఎటువంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ మనకి స్పోర్ట్ మోడ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనకి SPO2, నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనే గురించి డీటెయిల్గా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి అమెజాన్లో 3,200 రూపాయలకి అయితే ప్రజెంట్ అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో బేసికల్గా మనకి వీళ్ళు లాంచ్ చేసింది 4,500 రూపీస్కి అయితే మనకి ఈ వాచ్ని అయితే మార్కెట్లోకి వదిలేరు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 3,200 రూపీస్కి అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంది. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా మన ఈ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేసి దీని లోపల మనకి కంటెంట్స్ ఏమి ఇచ్చారు, క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి దీని లోపల ఫీచర్స్ ఏంటి దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి అన్బాక్సింగ్ మీరు తీసుకున్నట్టయితే మనకి బాక్స్ మీద మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. కింద మనకి ఆ యొక్క వాచ్ ఫోటో ఉంది, దాంతోపాటు మనకి కలర్ఫిట్ అల్ట్రా అని చెప్పేసి అయితే రాశారు. ఇది మనకి ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి ఇటు పక్క సైడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి లిజన్ టు ద నాయిస్ విత్ అని చెప్పేసి అయితే వీళ్ళ కొటేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఇది డిజైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఇక మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి, లైక్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కావచ్చు, ఇంపోర్టింగ్ డేట్ కావచ్చు. దీని యొక్క రీటైల్ ప్రైస్ చూసుకుని మనకి 6,000 రూపాయలు అని చెప్పేసి రాశారు. కాకపోతే మనకి ఏంటంటే కేవలం 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల లోపల దొరికే స్మార్ట్ వాచ్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే ఇది మనకి గన్ మెటల్ గ్రే కలర్లో అయితే వస్తుంది. దీనిలో కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా దాని యొక్క ఫీచర్స్ అనమాట. కింద యాప్ యొక్క QR కోడ్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏంటంటే ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నాయిస్ ఫిట్ అనే యాప్ని. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేసి దీని లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేశాను దాని గురించి డీటెయిల్ అయితే చూద్దాం. సో సీల్స్ అన్ని బ్రేక్ చేసేసి నేను లోపల బాక్స్ అయితే ఓపెన్ చేయగానే పైన మనకి ఒక బాక్స్ అయితే పెట్టారు, దాని లోపల మనకి చూసుకుంటే మనకి స్మార్ట్ వాచ్ అయితే ఉందన్నమాట. సో స్మార్ట్ వాచ్ తీసి పక్కన పెట్టేసి లోపల ఇంకేమేమి కంటెంట్స్ అవన్నీ కూడా తీసేస్తున్నాను. సో తీసేసిన తర్వాత బాక్స్ అయితే ఎంటీ ఉంది, చూసారు కదా. ఇక మనకి పైన బాక్స్లో కొన్ని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి నాయిస్ స్టిక్కర్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు వాళ్ళు మనకి కొన్ని అగ్రిమెంట్ కార్డ్స్, నెక్స్ట్ మనకి ఆ యొక్క యూజర్ మాన్యువల్ గైడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి క్లియర్గా అయితే చూడొచ్చు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని వారంటీ కార్డ్స్ కూడా దీని లోపల అయితే ఉన్నాయన్నమాట, క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు మనకి దీనిలో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ పోర్ట్, ఇది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మన వాచ్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడడానికి చాలా క్యారీ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంది. స్ట్రాప్స్ కూడా చూడడానికి మీకు మంచి క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. సైడ్ అంతా కూడా మీకు ఏంటంటే చూడొచ్చు అల్యూమినియం బిల్ క్వాలిటీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా సెన్సర్స్ అన్నీ కూడా మీకు ఏదైనా QR కింద మీకు చెప్పాను కదా, మనకి యాప్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మీరు స్కాన్ చేసినట్లయితే మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, ఒక అకౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ చేస్తున్నాను కలర్ఫిట్ అల్ట్రా యాప్లోకి అయితే. నేను పేర్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కనెక్ట్ చేస్తే మీరు చూసినట్లయితే మన రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మనకి స్ట్రెస్ అని, మ్యూజిక్స్ అని, ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, బ్రీత్ అని. అండ్ దాంతో పాటుగానే మీరు ఇక్కడ చూసుకుంటే స్లీప్ మానిటరింగ్, అండ్ దాంతోపాటు మ్యూజిక్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో పైన స్వైప్ చేసినట్టు మనకి నో నోటిఫికేషన్స్, ఇఫ్ ఇన్ కేస్ అని నోటిఫికేషన్స్ వస్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. కింద నుంచి స్వైప్ చేసుకుని మనం చూడొచ్చు DND మోడ్, వైబ్రేట్ మోడ్, బ్యాటరీ పర్సెంటేజ్, లాక్, సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో సెట్టింగ్స్లో మీరు తీసుకున్నట్లయితే మనకి బ్రైట్నెస్, వైబ్రేషన్, వ్రిస్ట్ అవేక్, నెక్స్ట్ దాంతోపాటు డివైస్ ఇన్ఫో కూడా కనిపిస్తుంది. కింద మనకి ఇంకా పవర్ ఆఫ్, రీబూట్, QR కోడ్, DND ఇలా మనకి చాలా మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఏవైతే ఇందాక మనం చూసామో అవే ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఆ బటన్ సైడ్ ప్రొవైడ్ చేసిన బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్టివిటీ, వర్కౌట్స్లో మీరు తీసుకుంటే చాలా మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో రన్నింగ్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్, బాల్ గేమ్స్, డ్యాన్స్ స్పోర్ట్స్, కాంబాక్ట్ స్పోర్ట్స్, ఇలా మనకి చాలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. అందుకే ఇది మనకి ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా వర్కౌట్స్ అని కొంచెం బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ SPO2, హార్ట్ రేట్ సెన్సర్స్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ మనకి వెదర్ రిపోర్టు, బ్రీత్, రిమైండర్,
రిమైండర్స్, మ్యూజిక్, నెక్స్ట్ అలారం, స్టాప్ వాచ్. దాంతోపాటు ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మనం దీంట్లో స్టాక్స్ అయితే వస్తుందన్నమాట. సో స్టాక్ మార్కెట్ మనం దీంట్లో నుంచి అయితే చూసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వాచ్ యొక్క డీటెయిల్గా మనకి ఓవర్ వ్యూ అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు అన్బాక్సింగ్, సెటప్, నెక్స్ట్ మనకి దీని యొక్క మొత్తం ఎవ్రీథింగ్ ఫీచర్స్ కానీ నెక్స్ట్ వాచ్ ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే, డిజైన్, నెక్స్ట్ మనకి బిల్ క్వాలిటీ, వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1.75 ఇంచెస్ ట్రూ వ్యూ టీఎం డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో డిస్ప్లే చూడడానికి చాలా బాగుంటుంది. మనకి మొత్తం కూడా కవర్ అయిపోయి ఉంటుంది అనమాట మనకి డిస్ప్లే చూడడానికి. సేమ్ మనకి యాపిల్ వాచ్ సిమిలర్గా అయితే ఉంటుంది అనమాట. సైడ్ అంతా మనకి ఏంటంటే అల్యూమినియం కోటెడ్ అయితే వస్తుంది. దీని యొక్క డిస్ప్లే రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే మనకి 320x385 పిక్సెల్స్ అయితే వస్తుంది అనమాట. డిజైన్ చాలా స్లీక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసిన ఏవైతే ఈ యొక్క సిలికాన్కి సంబంధించిన ఈ యొక్క స్ట్రాప్స్ ఉన్నాయో ఇవి కూడా చాలా క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రైస్ బడ్జెట్లో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇవి మనము చేంజబుల్ అనమాట. సో మనం వీటిని చేంజ్ చేసుకొని మన కలర్స్ కూడా మీరు దీంట్లో చేంజ్ చేసి అయితే మనం వాడుకోవచ్చు. సో క్వాలిటీ పరంగా అయితే నాకు ఈ ప్రైస్ బడ్జెట్లో బ్రిలియంట్ అని చెప్పొచ్చు. సో డిస్ప్లే చూడడానికి కూడా నాకు చాలా బాగుంది. డేలైట్ కండిషన్స్లో దీన్ని వాడి చూశాను. సో డేలైట్ కండిషన్స్లో కూడా మరీ అంత పీక్ బ్రైట్నెస్ కాకపోయినా బట్ మనకి విజిబిలిటీ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి కనిపించడానికి అయితే మనకి బాగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సైడ్లో ఒకే ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బటన్తోనే మనం ప్రతిదీ ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ అంతా కూడా అల్యూమినియం కోటెడ్. బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఉంటుంది. కొన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి SpO2కి హార్ట్ రేట్ సెన్సార్ ఇటువంటివి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. సైడ్ మనకి ఒక బటన్. నెక్స్ట్ మనకి ఓవరాల్గా ఇది దీని ఒక డిస్ప్లే, నెక్స్ట్ మనకి డిజైన్, బిల్ క్వాలిటీ, వెయిట్ గురించి మాట్లాడుకుంటే వెయిట్ వచ్చేసరికి మనకి 47 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి SpO2 ఇందాక మీకు వాచ్ చూసే ఉంటారు. మన దీనిలో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలి. దాంతోపాటు మనకి ఇక్కడ వర్కౌట్ మోడ్ 60 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి స్లీప్ మానిటరింగ్ కావచ్చు, SpO2 కానీ, రిమైండర్స్, మ్యూజిక్, స్టాప్ వాచ్, వాల్ క్లాక్, నెక్స్ట్ మనకి స్ట్రెస్ మానిటరింగ్, వాచ్ ఫేసెస్, నెక్స్ట్ మనకి ఫ్లాష్ లైట్, ఇటువంటివి మనకి ఎన్నో ఫీచర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి కాల్స్ వస్తే మనం క్విక్ రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. SMS రిప్లై ఇవ్వచ్చు, ఫ్లాష్, కెమెరా కంట్రోల్స్, ఫైండ్ మై ఫోను, నెక్స్ట్ మనకి 100+ మనకి వాచ్ ఫేస్ అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఫోన్ స్క్రీన్లో కూడా మనం దీంట్లో నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దీనిలో మనకి ఇది బోత్ ఆండ్రాయిడ్కి, iOSకి అయితే కంపాటబుల్ అయితే ఉంటుందన్నమాట ఓవరాల్గా ఈ ఒక్కటి. సో ఇది వరకు దీని యొక్క ఫీచర్స్ గురించి. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 9 days బ్యాటరీ వస్తుందని చెప్పేసి అయితే మనకి కంపెనీ అయితే క్లెయిమ్ చేసింది. బట్ నేను దీని అయితే యూస్ చేస్తున్నాను, 4 days నుంచి యూస్ చేస్తున్నాను. స్టిల్ నాకు ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు బ్యాటరీ పర్సంటేజ్ మీరు తీసుకున్నట్లయితే నాకు ఇంకా 32% ఛార్జింగ్ అయితే ఉంది. సో 4 days నుంచి నేను యూస్ చేస్తున్నాను. బట్ మనకి దీంట్లో మేజర్ థింగ్ ఇన్ని రోజులు బ్యాటరీ ఎందుకు వస్తుందంటే దీని మనకి కాలింగ్ ఫీచర్ అయితే లేదు కాబట్టి మనకి ఇన్ని రోజులు బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా మనకి ఏదైతే 1 week బ్యాటరీ మినిమం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు దీంట్లో నుంచి అయితే. సో ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత టైం పడుతుందంటే మినిమం నాకు స్టార్టింగ్ వీళ్ళు ఇచ్చినప్పుడు అయితే నాకు 0% ఛార్జింగ్ అయితే ఉంది. సో నేను 0 నుంచి 100 ఎక్కడానికి నాకు మినిమం 45 నుంచి 50 minutes వరకు అయితే నాకు ఛార్జింగ్ టైం అయితే పట్టింది అనమాట. సో నెక్స్ట్ మనకి బ్లూటూత్ వర్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్లూటూత్ 5.1 వర్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి అప్డేటెడ్ వర్షన్. సో ఇది మనకి ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. సో నేను ప్రీవియస్గా ఎన్నో స్మార్ట్ వాచెస్ మనం అన్బాక్స్ చేసాం మన ఛానల్లో. లైక్ ఇక మీరు చూడొచ్చు మనకి ఫైర్ బోల్ట్కి సంబంధించిన కొన్ని వాచెస్ ఉన్నాయి. ఇంకా అలా చాలా చేసే ఉన్నాం. వాటిలో మనకి IP67 అలా ఉంటాయన్నమాట. దీనిలో మనకి IP68 ఉంది. కొంచెం దీనికంటే బెటర్ అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి ఈ వాచ్లో నేను చూసిన దాని ప్రకారం అయితే డిజైన్ చాలా బాగుంది, డిస్ప్లే కూడా బాగుంది, దీని స్ట్రాప్స్ కూడా చాలా బాగున్నాయి. దీనిలో ఉన్న ఏదైతే UI ఉందో కొన్నిసార్లు స్మూత్ అనిపిస్తుంది, కొన్నిసార్లు హార్డ్ అనిపిస్తుంది అనమాట. సో స్మూత్ అనిపించినప్పుడు అయితే దీనిలో UI అయితే చాలా బాగుంది. దీనిలో వర్కింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ యాజ్ యూజువల్గా మీరు SpO2 కానీ లేకపోతే హార్ట్ రేట్ సెన్సార్స్ కానీ వర్కౌట్ మనకి సంబంధించిన డేటా కానీ ఇవన్నీ కూడా మన యాప్లో అయితే మనం స్టాటిస్టిక్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో అవి కూడా నాకు మరీ అంత యాక్యురేట్ కాకపోయినా కనీసం ఒక 80 to 85% యాక్యురసీ అయితే మనకి మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ ప్రోస్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీని యొక్క కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు UI గురించి చెప్పాను కదా, కొన్నిసార్లు నాకు ఎందుకు అంత స్మూత్గా రన్ అవుతున్నట్టు అనిపించట్లేదు, కొంచెం బగ్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది. ఒకసారి ఏదైనా ఫింగర్ అప్డేట్ వస్తే చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఒకసారి స్మూత్గా రన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఏదైతే 9 days మనకి వాళ్ళు చెప్పారో, క్లెయిమ్ చేశారో, సో 9 days అయితే మనకి బ్యాటరీ రాకపోవచ్చు కానీ బట్ మనం ఒక 6 days 7 days మనం వాడేదాన్ని బట్టి మనకి బ్యాటరీ అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో కాలింగ్ ఫీచర్ లేకపోయినా కూడా వాళ్ళు క్లెయిమ్ చేసినంత వరకు అయితే అప్ టు ద మార్క్ అయితే లేదనమాట. అండ్ దాంతోపాటు ఇందాక స్టాప్స్ బాగున్నాయని చెప్పాను కదా, బాగున్నాయి. కానీ మనకేంటంటే 5,000 రూపీస్ ఒకవేళ దీని ఒక ప్రైస్ హైక్ అయ్యి 5,000 రూపాయలు పెడితే
ఆ ప్రైస్ బడ్జెట్లో ఈ స్ట్రాప్ క్వాలిటీ కొంచెం తగ్గినట్టయితే నాకు అనిపించింది అనమాట. ఇది ఓవరాల్గా ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఈ వాచ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ 5000 రూపీస్లో దొరికే వాచ్ మనకి 3200 రూపీస్కి దీన్ని ఎవరైనా పర్చేస్ చేసే పని అయితే డెఫినెట్లీ ఒక గుడ్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. సో దీని నెక్స్ట్ వర్షన్ మనకి కలర్ ఫిట్ అల్ట్రా 2 కొనాలనుకుంటే మీకు 5500 నుంచి 6000 రూపాయల లోపల అయితే మీకు ఆ వాచ్ అయితే దొరుకుతుంది. ఇది మనకి ఏంటంటే కేవలం 3200కి అయితే మనకి మార్కెట్లో అమెజాన్లో అయితే అవైలబిలిటీ ఉంది. దాని లింక్స్ కింద అయితే పోస్ట్ చేశాను. సో ఫైనల్ కంక్లూజన్ నేను ఏమి ఇస్తా అంటే, సో ఎవరైతే ఒక బెటర్ డిస్ప్లే కోరుకుంటారో వాళ్ళకి బెటర్ బ్లూటూత్ వర్షన్ కావచ్చు, బెటర్ వాటర్ రెసిస్టెంట్ కావచ్చు, దాంతోపాటు ఒక 60 స్పోర్ట్ మోడ్స్ ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళందరికీ ఈ వాచ్ అయితే ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది వర్త్ అనేది నేను చెప్తాను. సో ఓవరాల్గా 10కి నేను దీనికి 8.5 రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. ఓవరాల్ 10కి అయితే ఇది ఓవరాల్గా మనకి ఈ కలర్ ఫిట్ అల్ట్రా నాయిస్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ వాచ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. ఇది మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అంటే అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.